పెద్దలు సభాధ్యక్షులు రాహుల్, భాస్కర్ అండ్ మా తోటి అధ్యాపకులు నమ్రత మేడం అండ్ మాయా గారు, మామిడి నారాయణ గారు, నామ సైదులు అండ్ ఇక్కడ ఉన్న పెద్దల పేర్లు నాకు తెలియదు కాబట్టి సో మిగతా విద్యార్థి మిత్రులందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ నేను రెండు విషయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఈ షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ అనేది షమీమ్ అఖ్తర్ కమిషన్నే వ్యతిరేకిస్తున్నాను. నేను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ప్రభుత్వం వాళ్ళ మాట ఏ రకంగా చెప్పుదామనుకొని ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ద్వారా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఆయన ద్వారా చెప్పించింది. ఆ చెప్పించిన అంశాన్నే అసెంబ్లీలో పెట్టడం, చర్చ కూడా తూతు మంత్రంగానే జరిగిపోయింది. చర్చ అనేది ఎప్పుడు కూడా ఒక చర్చ జరిగే ముందు దానికి సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ మొత్తము అందరి సభ్యులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు చదివిన తర్వాత చర్చ అయినా జరిగితే అది చర్చ ఉంటుంది. కానీ రిపోర్ట్ ఎవరికి ఇవ్వకుండా ఉన్న 3 అంశాలను ప్రస్తావిస్తూ ఈ 3 అంశాలే కన్క్లూజన్స్ అని చెప్తూ ఆ 3లో క్రిమిలేయర్ని మేము యాక్సెప్ట్ చేస్తలే, మిగతా 2 యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో కమిషన్ను అనేది నా వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తున్నాను. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. రెండవది, మాలలు గత 30 ఏళ్ళ నుంచి రకరకాల అవమానాలకు గురవుతున్నారు. అది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, మిగతా ఎక్కడ సొసైటీలో ఎక్కడైనా కూడా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి మన సోదర కమ్యూనిటీ నుంచి, ఎవరితో కాదు. సో ఇన్ని రోజులు మనం ఎవరికైతే అపన్నస్తం ఇచ్చామో, ఇన్ని రోజులు ఎవరైతే మనం కాపాడుకుంటూ ఉన్నామో వారే మన పాలిట శత్రువులుగా మిగిలారు. శత్రువులను చేసింది రాజ్యం. అది రాజ్యం చేస్తున్నటువంటి కుట్రలో వాళ్ళను పావులుగా వాడుకుంటూ మనపై ఉసుగొలుపుతున్నారు. ఆ ఉసుగొలిపిన దాంట్లోనే ఈరోజు వర్గీకరణ ఉద్యమం అనేది ఇంతింతై వటుడు ఇంత అన్నట్టు దేశవ్యాప్తంగా చేశారు. కానీ దేశవ్యాప్తంగా ఏ రోజు కూడా ఇది ఎందుకు, ఒకవేళ దేశవ్యాప్తంగా చేసి దీన్ని పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి అమెండ్మెంట్ చేసి నిజంగానే చేయాలనుకున్న చిత్తశుద్ధి ఉంటే అది చేయొచ్చు. కానీ కేవలం సుప్రీంకోర్టు ద్వారా మిగతా మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ద్వారా ఒక సలహా ఇప్పించింది. రాష్ట్రాలు వర్గీకరణను చేసుకోవచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక కారణంతో ఇప్పుడు అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రం ముందు కురికి ఏదో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గీకరణ చేయగానే వర్గీకరణకు ఉన్నటువంటి అనుభవాలు అనుభవిస్తామనుకుంటున్నటువంటి వర్గం అంతా మా వెనక్కి వచ్చేసి ఓట్లు వేసేస్తే తెల్లారి మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మేమే రాజ్యాధికారంలోకి వస్తామని కలగంటున్నారు. అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక అలైన్మెంట్లో ఉన్నారు. ఆ అలైన్మెంట్ దారి రారు. మీరు వర్గీకరణ చేసినా చేయకున్నా వాళ్ళు కాంగ్రెస్కి వెయ్యరు. ఇది ముమ్మాటికి నిజం. అది కాంగ్రెస్ నాయకత్వం గమనించి తప్పు చేస్తుందా, లేకుంటే కావాలనేది ఏదో బీజేపీ వేసినటువంటి ఒక పాచికలో వాళ్ళు కూడా ఇదైపోయినారు అనేది అర్థమవుతలేదు. సో ఈ విషయాన్ని నేను మన మిత్రులతో కూడా చాలామంది చర్చించినాను. వీలైతే కాంగ్రెస్ నాయకత్వానికి మనం అనుకున్న అంశాలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సమగ్రంగా కాంగ్రెస్ ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుంది అనేది ఈ వర్గీకరణ చేయడం ద్వారా మీ కాంగ్రెస్కు ఎలాంటి లబ్ధి ఉండదు అనే ఒక 10 పాయింట్లను మనం క్రోడీకరించి రాహుల్ గాంధీకి కానీ, ఖర్గే గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ చెప్పగలిగితే అది మనము విజయం సాధించినట్టయితాం. రెండవది, ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, మీడియా సమావేశాలు కానీ ఎన్ని పెట్టినా కూడా పెద్ద ఫలితం ఉండదు. ఫలితం ఎందుకుండదంటే ప్రజల్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించిన రోజే పాలకులు భయపడతారు. అలాంటి ఉద్యమాలను మనం ఇంతవరకు నిర్మించలేకపోయినాం. ఏదో పడుకొని 6 నెలలకు ఒకసారి లేచి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ ఫాలో అప్ లేదు, దానికి సంబంధించిన ఏ అంశం కూడా తీసుకోవట్లేదు. ఇట్లనే 10 మంది ఒక మీటింగు, ఒక ప్రెస్ నోటు ఇది చేస్తే పాలకులు ఎప్పుడు కూడా భయపడరు. ఆ మీటింగ్ పెట్టినందుకు ఏదో కొంచెం చలనం వచ్చింది, మళ్ళీ మీటింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాలి. నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది మాలలో. చాలామంది నాయకులు వచ్చారు, ఈ వేదికలను మాల మహానాడు కానీ ఇంకా కుల సంఘాలను కానీ ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు వ్యక్తిగతంగా. కానీ
కులాన్ని పట్టుకొని కులాన్ని అంటిపెట్టుకొని ఒక కుల ఉద్యమాన్ని ఒక కుల సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తే తప్పకుండా కాంశీరాంలాగా ఎదగగలుగుతారు. కాంశీరాం ఎన్నడూ పదవులు ఆకాంక్షించలేడు. కాంశీరాం మీద ప్రధాని కావాలనుకోలేడు. నేను ప్రధానులను ముఖ్యమంత్రిని తయారు చేస్తానన్నాడు. అలాంటి లీడర్ ఒక్కటి మన మాలలో కొరవడ్డది. అలాంటి నాయకత్వం ముందుకొస్తే ఇప్పటికి కూడా మన మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ కుల ఉద్యమాల్లో ఖాళీగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి మిత్రులు కానీ లేకుంటే ఆల్రెడీ కుల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా ముందుకొచ్చి ఈ నాయకత్వాన్ని అందిపుచ్చుకొని కులాన్ని మొత్తం జాగృతం చేస్తూ జిల్లాకు తిరిగి జిల్లాలలో కమిటీలు వేస్తూ, కమిటీలు కూడా చాలా ఉన్నాయి. అది మాట్లాడుకుంటే మళ్ళీ అదో పెద్ద చర్చ అవుతుంది. కాబట్టి నేను దాన్ని పోదలుచుకోలేను. ఎవరికైనా స్పేస్ ఉంది కాబట్టి ముందుకెళ్తుంటే అన్ని రకాల ప్రజలు అండగా నిలుస్తారు. నాయకత్వ లోపం వల్లనే ఒక కాంక్రీట్ ప్రోగ్రాం తీసుకోకపోవడం వల్లే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అందరికంటే ముందు వర్గీకరణ చేసినని గొప్పలు చెప్పుకుంటుంది. కాబట్టి ఇది రెండో అంశం. మూడోది, మనకు సంబంధించినటువంటి ఈ రాజకీయ నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కడ కూడా ఆత్మన్యూనతలకు గురవుతున్నారు. విద్యార్థులు కూడా అట్లనే ఉన్నారు. ఒక సభ పెడితే మాల గురించి తప్పేంది? ప్రతి కులము వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ బాగోగులు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఉన్నటువంటి లాభ నష్టాలను చర్చించుకుంటున్నారు. అదే మాల కులంకి వచ్చేసరికి మాత్రం ఒక ఉద్యోగులు ముందుకు రావాలంటే భయపడుతుంటారు, లేకుంటే ఒక విద్యార్థి ముందుకు రావాలంటే ఈ భయాన్ని పారదోలనంత వరకు కమ్యూనిటీ అనేది ఎప్పటికి కూడా ముందుకెళ్ళదు. కాబట్టి ఇప్పుడు కులంలో పుట్టడం మనది తప్పు కాదు. మనం పుట్టాము కాబట్టి ఆ కులాన్ని నష్టపోకుండా కులంకు బాగు కొరకు కులం మొత్తాన్ని వేసుకొని తిరగమంటలేరు ఎవరు కూడా. నీకు ఏ చేతనైతే వరకైతే నీకు ఎంత చేతనైతే అంతవరకు నువ్వు చేయగలితే తప్పకుండా అది కుల పురోభివృద్ధికి ఒక మెట్టుగా భావించాల్సి వస్తుంది. అలాంటి పని ఎవరు చేయకుండా ఇప్పుడు నేను అనుకుంటాను భాస్కర్ చేస్తాడండి, భాస్కర్ అనుకుంటాడు సవీన్ చేస్తాడండి, సవీన్ అనుకుంటాడు ఇంకా మాయా మేడం చేస్తాను. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని చూస్తున్నారు తప్ప ఒక సంఘటితంగా అందరు ఒక దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ లాగా ఉంది. విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేకుంటే అధ్యాపకులు కానీ ఒక ఐక్య వేదిక ఏర్పడి ఒక కార్యాచరణ తీసుకోవచ్చు. అలాంటిది కూడా జరగట్లేదు. ఉన్న 30 మంది ప్రొఫెసర్లో 2-3 వస్తారు. అందరికి పనులు ఉంటాయి. ప్రొఫెసర్ అన్నప్పుడు రకరకాల టీచింగ్ ఉంటుంది, నీకు అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది, అది కూడా ఉంటుంది, అందరికీ ఉన్నాయి. అవన్నిటినీ కాదని కేవలం నా ఉద్యోగాన్ని ఒక్కటే నేను చూసుకుంటానంటే అది జాతికి నిజంగానే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అది నేనైనా కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు. కాబట్టి ఎక్కడైతే నీకు టైం ఉంటే ఆ టైంని 1 గంటన 2 గంటలు కేటాయిస్తే తప్పకుండా ఈ కులంలో పుట్టినందుకు ఆ కులాన్ని అభివృద్ధి కొరకు మనం పాటుపడాల్సిందిగా తెలియజేసుకుంటూ, 5వ అంశం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జాతి నిజంగా నిస్తేజం అయిపోయింది. ఆర్థికంగా బాగానే ఉన్నారు, ఉద్యోగాల్లో కూడా బాగానే ఉన్నారు, పొలిటికల్గా ఎదిగి ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు మరి ఏ శక్తి మనల్ని ఆపుతుందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మొన్న ఇక దాంట్లో చూసినాను, ఒక రాజకీయ నాయకులు ఎందుకు ముందు పడతలేదంటే మన దగ్గర ప్రజల శక్తి లేదు. ప్రజలు వచ్చిన తర్వాత మీరెందుకు? ప్రజల నుంచే నాయకుడు వస్తాడు, మీరు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఎట్లుందంటే ప్రజలందరూ గుమిగూడితే అక్కడ పోయి నేను ఒక మాట్లాడ తప్ప నేను ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ వేదిక 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాల సామాజిక వర్గం సంబంధించి. ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ మేము ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని ఒక్కరు కూడా చెప్పలేరు. 18% పెంచు అని చెప్తుంటారు ఒక ఎమ్మెల్యే. 18% పెంచి మరి నీకు ఎంత వాటా కావాలని అడగాలి కదా. వాటా అవసరం లేదు. 18% పెంచంటే 10% పెంచితే 15 తీసుకుంటారు, నీకు అదే ఉంటుంది 5. మరి ఇంకెక్కడికి పోతుందంటే విచక్షణ ఎక్కడ ఉంటుంది? 18% పెంచినా ఏ శాతం పెంచినా వర్గీకరణ అవసరం లేదు. సెకండ్ థింగ్, వర్గీకరణ అనేది మనది అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇది ఆర్థిక పునాదుల మీద కానీ లేకుంటే అభివృద్ధి పునాదుల మీద జరిగింది కాదు. ఇది సామాజిక అంశము, అస్పృశ్యత కూడుకున్నటువంటిది. మాదిగలు ఇంకా సబ్ కులాలన్నీ కూడా అస్పృశ్యత, అన్టచబిలిటీ అనే కేవలం ఒకే ఒక ఆధారంతో ఈ కులాలన్నింటినీ ఒక గొడుగులు వేశారు. అదే షెడ్యూల్ కాస్ట్ అని. ఈ షెడ్యూల్లో పెట్టి అన్ని కులాలను షెడ్యూల్ కాస్ట్ అన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ లాభపడ్డరు, వాళ్ళు తక్కువ లాభపడ్డరు, వీళ్ళు ఎక్కువ మంది ఉద్యోగస్తున్నారు, వీళ్ళు తక్కువ మంది ఉద్యోగస్తున్నారు. ఇవి ఆధారంగా మనకు ఈ రిజర్వేషన్స్ రాలేవు. కాబట్టి అస్పృశ్యతనే ఇప్పటికి కూడా ఆర్టికల్ అదే చెప్తుంది.
ఆయన షమీమ్ అఖ్తర్ గారు నేను చూసిన 2-3 పేర్లలో 341 అనేది వీటికి వర్తించదు, కేవలం అడ్మినిస్ట్రేటివ్ పరంగానే వర్తిస్తుందని ఆయన ఎక్కడో రాసుకుంటూ వచ్చారు. అట్లనే 16(4) కూడా ఆర్టికల్స్ ఇది అభివృద్ధి నమూనా తీసుకొని ఎవరైతే అభివృద్ధి చెందినరో ఆ అభివృద్ధి చెందిన వాళ్ళు కాకుండా ఎవరు అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళకి ఇవన్నీ కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తూ న్యూ డెఫినేషన్స్ అన్ని ఇస్తూ ఈ ఐక్యంగా ఉన్నటువంటి కులాలన్నింటినీ విడదీసిన మనం మాత్రం ఇప్పటి కూడా అంటున్నా ఈ వర్గీకరణ వద్దు. రెండవది ఈ కమిషన్ కానీ ఏ రిపోర్ట్లు కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు అవుతుందంటే కోర్టులను నమ్ముకుంటే కాలయాపన జరుగుతుంది. 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, మనకు కోర్టు 2 సార్లు ఇచ్చింది వర్గీకరణ చెల్లదని. 10 ఏళ్ళు దాని మీద 15 ఏళ్ళు ఎంటర్టైన్ చేసినాం, మళ్ళీ ఏదో ఒక తీర్పు వచ్చింది, లేదు రాష్ట్రాలు తీసుకోవాలని మళ్ళీ ఇమీడియట్గా చేసుకున్నారు. కాబట్టి కోర్టులను నమ్ముకుంటే కాదు, మన ప్రజాబలాన్ని నమ్ముకొని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి ఈ రిజర్వేషన్లను వర్గీకరించకుండా ఉద్యమం నిర్మించినప్పుడే మన జాతి యొక్క అభివృద్ధి కానీ మన జాతి యొక్క ప్రగతి కానీ దానికి తోడైతే ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు జరిగినటువంటి ఈ వర్గీకరణతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి మిత్రులు ఘోరంగా నష్టపోతారు. ఆ ఉద్యోగాలని రానే రావు. కాబట్టి వీరు కూడా మీకు చదవండి, చదువుతో పాటు 1 గంట 2 గంటలు టైం కేటాయిస్తే తప్పకుండా ఒక ఉద్యమాన్ని నిర్మించవచ్చని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు రాహుల్కు మరియు భాస్కర్ సైదులకు కృతజ్ఞతలు. జై భీమ్.